2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా మేడం, అన్ని కౌన్సిలింగ్స్ మీరు చేస్తూనే ఉంటారు, కానీ ఎక్కువగా నేను విన్నది కానీ మనకు వచ్చే కాల్స్ని బట్టి చూసేది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి అసలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, మన మైండ్ సెట్ని ఏ విధంగా ఉంచుకోవాలన్న దానిపైన ఎక్కువ చేస్తుంటాం. సో కొంతమంది కామెంట్స్లో అడుగుతున్న విషయం ఏంటంటే, యాజ్ ఏ సైకాలజిస్ట్గా అసలు విజయ పెద్దన మేడం దీనికి ఏం చెప్తారో వినాలని ఉంది మాకు అని చాలామంది మెసేజెస్ చేశారు. సో కాపురాలు కూలిపోవడానికి ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్కి మనం ఎక్కువగా వింటున్నాం. ఒకప్పుడు చాలా తక్కువ పోల్చుకుంటే, కంపేర్ చేసుకుంటే. సో ఏవి రీజన్స్గా ఉంటాయి, అసలు కాపురాలు కూలిపోవడానికి ప్రత్యేకంగా ముఖ్య కారణాలు ఇవి అనుకోవడానికి ఏంటి అని అంటున్నారు? నువ్వన్నట్టు నాకు ఎక్కువ కౌన్సిలింగ్లో వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించినవి మేజర్గా ఉంటాయి. సో ఆల్మోస్ట్ 60% అవే ఉన్నట్టు ఉంటాయి. మిగతా 40%లోకే పేరెంటింగ్, స్టూడెంట్స్, ఇట్లా వేరే కేటగిరీస్ వస్తూ ఉంటాయి. సో ఏంటంటే కాపురాలు కూలటానికి మెయిన్ రీజన్స్ అంటే ఒకటంటూ ఏం ఉండదు, ఎవరికి వాళ్ళదే మెయిన్ రీజన్ అనిపిస్తూ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. అసలు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ మనసులో ఏముంది అనేది ఎక్కువ ఎవరు పట్టించుకోరు. సో అసలు రీజన్స్ ఏంటి అనేదానికంటే కూడా వాళ్ళకి ఒక ఏం ఉంటే అసలు ఇట్లా కాపురాలు కూలకుండా ఉండటానికి అసలు ఏం అవసరం అనేది కనుక మనం మాట్లాడితే, ప్రతి భార్య భర్తకి అసలు హెల్దీ రిలేషన్షిప్స్లో ఏంటంటే ఒక 3 ఫ్యాక్టర్స్ చాలా అవసరం అవుతాయి. ఇక కారణాలు అంటారా, ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండొచ్చు, డబ్బు గురించి అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఈ మధ్య నా దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో ఏంటంటే అసలు బాధ్యత లేదు మా హస్బెండ్కి అని, ఒకళ్ళేమో అసలు నన్ను అర్థం చేసుకోరు, అసలు నాకు ఎమోషనల్ సపోర్టే ఇవ్వదు నా అని ఒక హస్బెండ్. ఇట్లా రకరకాల వాపోటాలు ఉంటాయి. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తారు. సో ఇంకా రీజన్స్ ఏంటంటే హెల్ప్ చేయట్లేదని, రెస్పాన్సిబిలిటీ లేదని, ఇలా చిన్న చిన్నవి కానీ పెద్ద పెద్దవి కానీ, చిన్న వాటిని పెద్దవి చేసుకోవటం కానీ చాలా రీజన్స్ ఉంటాయి. అసలు వాళ్ళల్లో ఏమి లేకపోవటం వల్ల ఈ చిన్నవే పెద్దవి అవుతాయి అనే దానికి ఒక 3 ఫ్యాక్టర్స్ చెప్తాను నేను. ఏంటంటే వాటిని యాక్సెసిబిలిటీ ఫస్ట్ వన్. అంటే ఏంటంటే అందుబాటులో అసలు నీకు నేనున్నాను అనే ఫీలింగ్ని ఇవ్వలేకపోవటం అసలు మెయిన్ రీజన్ కింద చెప్పుకోవచ్చు. సో ఇది టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ అనమాట. డాక్టర్ స్యూ జాన్సన్ అని ఆవిడ క్లినికల్ సైకాలజిస్టు, ఎమోషన్ ఫోకస్ థెరపీ మీద కూడా ఆవిడ చాలా చేశారు. ఆవిడ రీసెర్చ్లో తేలింది ఏంటంటే, అసలు మనం చూస్తే ఇప్పుడు అంటే గొడవలు మొదలవుతాయి, అవి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కింద వాదించుకుని కొట్టుకునేదాకా వెళ్ళిపోతాయి. అది డబ్బు గురించి అవ్వచ్చు, చీటింగ్ గురించి అవ్వచ్చు, రకరకాల చిన్న విషయం దగ్గర మొదలవుతుందని చెప్పాం కదా. సో వీటిల్ని అనలైజ్ చేస్తే అసలు విషయం ఏంటంటే అవి అంత మామూలుగా ఉండేవి అంత పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ కింద అయిపోవటానికి బ్యాక్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే అసలు నాకు నువ్వున్నావా అంటే ఏ విషయంలో అయినా కానీ నాకు నువ్వున్నావా అనే క్వశ్చన్కి ఆన్సర్ కనుక వాళ్ళకి నో అనేది వస్తే, వాళ్ళ స్పౌజ్ నుంచి అంటే స్పౌజ్ నాకు నిలబడట్లేదు అనేది కనుక వస్తే ఏంటంటే ఆ అసంతృప్తితో ఇక ప్రతి చిన్న విషయం వాళ్ళ మధ్య తగాదాకే దారితీస్తుంది అనమాట. సో యాక్సెసిబిలిటీ అంటే ఏంటి, ఎప్పుడైనా సరే దేనికోసమైనా నాకు తనున్నాడు, లేకపోతే నాకు తను ఉంది అనే ఒక భరోసాని ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకోలేకపోవటం వల్ల కూడా ప్రతిదీ వాళ్ళ మధ్య తగాదా వస్తుంది. అదొకటి. 2 రెస్పాన్సివ్నెస్. సో అంటే ఏదన్నా చెప్తున్నప్పుడు చక్కగా వినటం కానీ, ఒకవేళ అప్పుడు వినే టైం లేకపోతే కనుక ఇప్పుడు నేను కొంచెం ఈ పనిలో ఉన్నాను, అదైన తర్వాత నీ దగ్గరికి వస్తాను అని వెంటనే, తర్వాత ఆ పని అయిన వెంటనే నువ్వు పొద్దునేదో చెప్పబోతే నేను పనిలో వెళ్ళిపోయాను కదా అదేంటో చెప్పు అని, భర్త భార్యనైనా భార్య భర్తనైనా ఆ కేర్ టు లిజన్. అట్లాగే ఎంతసేపు నేను చెప్పేది వినాలి, నా బాధను అర్థం చేసుకోవాలి అనేది కాకుండా
అవతల వాళ్ళకు కూడా మనం అవైలబుల్గా ఉండి అది విని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటం, అట్లా అన్నిటికీ ఆ రెస్పాన్సివ్నెస్ అనేది, ఆ కేర్ అనేది వాళ్ళకి ఇవ్వగలిగినప్పుడు ఏంటంటే చిన్న చిన్నవి వస్తుంటాయి పోతుంటాయి. సో చిన్నవి పెద్దవి అవ్వనిది కొన్ని దంపతుల్లో ఇందుకనమాట వాళ్ళకి ఆ భరోసా ఉంటుంది. ఏదైనా నా మనిషి, నా కోసం, నాకు తను ఉన్నాడు, పిల్లర్లాగా సపోర్ట్, నాకు తను ఉంది, ఇంటికి వెళ్తే నాకు అండగా ఉంటుంది కష్ట సుఖాల్లో మా ఆవిడ అనేది ఉన్నప్పుడు ప్రతి భార్యాభర్తలకి వస్తూనే ఉంటాయి. అప్పుడు ఇవి పెద్దవి అవ్వవు అనమాట. అట్లా వస్తాయి, అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం యాక్సెసిబిలిటీ చెప్పాం, రెస్పాన్సివ్నెస్ చెప్పాం. మూడోది ఏంటంటే ఎమోషనల్ ఎంగేజ్మెంట్. అంటే ఏంటంటే మన ఎమోషన్స్ అర్థం చేసుకుని మనతో పాటుగా వాటిల్ని ఎంపథైజ్ చేసి, అంటే ఏంటి, మన స్థానంలో నిలబడి వాటిల్ని అర్థం చేసుకుని మనకు సపోర్ట్గా నిలబడి ఆ భార్యాభర్తల మధ్య ఎప్పుడైతే ఆ ఎమోషనల్ బాండింగ్, ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉంటుందో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు మేము అనే భావనతో ఉంటారు. సో వాళ్ళ మధ్య ఆటోమేటిక్గా తగాదాలు వచ్చినా ఏమొచ్చినా సరే అంతవరకే ఉంటాయి. ఇష్యూస్ రావచ్చు ఎవరికైనా, 100% వస్తాయి, 100% భార్యాభర్తల్లో వస్తాయి. సో వచ్చినప్పుడు మనం ఎట్లా రెస్పాండ్ అవుతాం అన్నది ఏంటంటే వాళ్ళ ఎమోషనల్ కనెక్షన్ బట్టి, వాళ్ళు షేర్ చేసుకునే బాండింగ్ని బట్టి, అండర్స్టాండింగ్ని బట్టి. సో ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉండి ఒకళ్ళకొకళ్ళు ఉన్నామని చెప్పి వాళ్ళ కష్టం సుఖం బాధలో సంతోషంలో అన్నీ షేర్ చేసుకోగలిగి ఒకళ్ళకొకళ్ళు నిలబడగలిగినప్పుడు ఏంటంటే ఇలాంటివి చిన్న చిన్నవి వస్తుంటాయి పోతుంటాయి. ఈ భరోసా లేని దంపతుల మధ్య ఏమవుతుందంటే అది ఎక్స్ప్రెస్ చేయటం తెలియదు కొంతమందికి, నమ్మకం ఉండదు, ఆ బంధం మీద ఒక పట్టు ఉండదు. ఇప్పుడు పెళ్ళవగానే సంవత్సరం లోపలే డివోర్స్లు అయిపోతున్నాయి ఎక్కువ అంటే ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది డెవలప్ అవ్వట్లేదు భార్యాభర్తల మధ్యలో. సో ఎంతసేపు ఫైనాన్షియల్ ఇది బాగుందా, లేకపోతే యాసెట్స్ ఎంత ఉన్నాయి, ఉద్యోగంలో జీతం ఎంత వస్తుంది, ఇల్లు కొనుక్కోగలమా, కారు కొనుక్కోగలమా, నాకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుందా, హెల్పింగ్ నేచర్ ఉందా, నన్ను అర్థం చేసుకుంటాడా, ఇంతవరకు ఇట్లా సూపర్ఫిషియలీ చూసి పనిలో హెల్ప్ చేయట్లేదు ఇలాంటివి చూసి అవి ఆ పారామీటర్స్ కనుక వాళ్ళు మీట్ అవ్వలేకపోతే వెంటనే ఇంకా మాకు సెట్ అవ్వదు అనేసుకుంటున్నారు. అవును. సో అసలు ఆ ఎమోషనల్ కనెక్షన్కి అసలు వాళ్ళేంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి అనేది తెలుసుకుని వాళ్ళ అభిరుచులు ఏంటి, ఎక్కడ మనకి వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళతో పాటుగా మనమే నువ్వే నేను నేనే నువ్వు అనే దాకా వెళ్ళలేకపోతున్నారు. అందుకే సో ఎప్పుడైతే ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉందో ఎంత అభిప్రాయ భేదాలు, ఇప్పుడు నీకొకటి నచ్చొచ్చు నాకొకటి నచ్చొచ్చు, నీకు రెడ్ కలర్ నాకు బ్లూ కలర్, దాంట్లో పెద్ద విషయం ఏం లేదు. అలాగే నీకు నాన్ వెజ్ ఇష్టం నాకు ఇష్టం లేదు. సో ఇలాంటివన్నీ చిన్నవి పెద్దవి అన్ని ఇష్యూస్ అవ్వకుండా ఉంటాయి ఓకే ఆ ఎమోషనల్ బాండ్ ఉన్నప్పుడు. మేడం, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ విషయానికి వస్తే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేవి అందరికీ ఉంటూనే ఉంటాయి. అది కొత్తగా మ్యారేజ్ అయిన వెంటనే కొంతమందికి అవి సాధ్యం కావు. సో దానివల్ల ఎలా తీసుకోవాలి అంటారు? మరి దానివల్ల ఏంటి అంటే డే 1 నుంచే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఎవరు తగ్గాలి ఎవరు నెగ్గాలి అన్నది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో దానికి అసలు మీరు ఏం చెప్తారు? టు బీ ఫ్రాంక్, అసలు ఎక్స్పెక్టేషన్స్తో ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వద్దంటాను నేను. అలా అని ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి తన పార్ట్నర్ మీద కొన్ని కలలు, కొన్ని ఆశలు, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనేది ఉంటుంది, తప్పులేదు. బట్ అవి నీ ఎక్స్పెక్టేషన్స్. సో నీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా అవతలాళ్ళు ఉండాలి అని ఆశించటమే ఒక మేజర్ డ్రాబ్యాక్ అసలు రిలేషన్షిప్లో ఏంటి ఎక్కడైనా సరే. సో అన్నీ మ్యాచ్ అవ్వాలని లేదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండాలని లేదు. అలా అని అవతల వ్యక్తి మంచి వ్యక్తి అవ్వచ్చు, భర్త అయినా భార్య అయినా. సో ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది తర్వాత మన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా అవతల వాళ్ళు లేకపోతే ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. నాకు ఇలా ఉంటే నచ్చుతుంది, నాకు ఇది ఇట్లా ఉంటే నచ్చుతుంది అని. నీకు ఎట్లా నచ్చుతుంది తనను కూడా అడగాలి కదా, అవతల వ్యక్తిని కూడా. భార్య అయినా భర్త అయినా ఎంతసేపు నాకు నువ్వు ఇలా ఉంటే నచ్చుతుంది, నువ్వు ఇది చేస్తే నచ్చుతుంది, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే అది ఆంక్షల కింద అవుతుంది. సో నాకు ఇట్లా ఇట్లా ఉంటే నువ్వు చాలా నచ్చుతావు, నీకు నేను ఎట్లా ఉంటే నీకు నచ్చుతాను నువ్వు కూడా చెప్పు
ఏదన్నా వీలైతే నేను మార్చుకుంటాను అన్నప్పుడు అవతలాళ్ళు కూడా మన గురించి మారాలి అనే ఒక థాట్ వస్తుంది. అంతే కదా, నువ్వు చెప్పు, నేను ఏదన్నా ఉంటే నాలో నీకు నచ్చంది నేను మార్చుకోవటానికి ట్రై చేస్తాను అని అడిగితే వెంటనే అవతల వ్యక్తికి కూడా అవును తనకు నచ్చినట్టు కూడా మనం కొన్ని మార్చుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటారు కదా. ఇందులో ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అని, ఇండివిజువాలిటీ అని, ఒకళ్ళ కోసం ఒకళ్ళు సాక్రిఫైస్ చేయటంలో, కొంచెం కాంప్రమైజ్ అవటంలో సెల్ఫ్ రెస్పెక్ట్ అంత పోయేదేం ఉండదు. దానికి సపరేట్ డెఫినేషన్ ఉంటుంది. ఇప్పుడు మౌల్డ్ చేసుకుంటూ ఒకళ్ళ దారిలోకి ఒకళ్ళు, ఒకళ్ళ ట్రాక్లోకి ఒకళ్ళు వస్తూ కలిసి ప్రయాణం చేయటానికి వెళ్ళే దాన్ని మనం సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోవటం అనకూడదు. ఒక రెండు ఇద్దరు మనుషులు ఒక ఆత్మ కింద మమేకం అవటం అనొచ్చు కదా. మనం ఎందుకు సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకుంటున్నాం అనుకోవాలి? ఆ పదం వాడగానే ఈగో అనేది వచ్చేస్తుంది. అవునా కదా? ఇద్దరు ఒకటవుతున్నాం, ఒకే ఆత్మలాగా ఉంటున్నాం, ఒక ఆత్మలాగా కలిసి ప్రయాణిస్తున్నాం అని అనుకున్నప్పుడు నీకు నువ్వు అనేది ఏం ఉండదు. నువ్వు నేను అనుకున్నప్పుడు ఈగో ఇవన్నీ వస్తాయి. మనం అనుకున్నప్పుడు అవన్నీ పోతాయి. అసలు నన్ను అడిగితే ఆ ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇండివిజువాలిటీ ఇట్లాంటివి అతీతంగా ఉండాలి బంధం అనేది, ఎస్పెషలీ భార్యాభర్తల బంధం. సో ఆ నువ్వు, ఆ నేను, ఆ పాయింట్అవుట్ చేసుకోవటం, బ్లేమ్ చేసుకోవటం వదిలేసి మనం అన్న పదంలోనే ఒక దగ్గరతనం కనిపిస్తుంది. నువ్వు నేను అనుకుంటా ఉంటే అది దూరంగా అనిపిస్తుంది. అవునా కదా? సో ఎప్పుడైతే మనం అని ఆలోచన విధానం మొదలు పెడతారో అప్పుడే సగం గొడవలు పోతాయి. సో నువ్విలా ఉండాలి, నేను ఇలా ఉండను ఇలాంటివి చెప్పే బదులు, నేను ఇలా మారను నీ కోసం అనుకునే బదులు, మనిద్దరికీ ఏది బాగుంటుంది, మనిద్దరం ఎలా ఉండొచ్చు, మనిద్దరం ఎలా చేద్దాం అని అనుకున్నారనుకోండి, అంత సింపుల్. నేను ఎప్పుడు అంటుంటాను లైఫ్ చాలా సింపుల్, మనమే దాన్ని కాంప్లికేట్ చేస్తుంటాం. అన్నెసెసరీ థాట్స్తో, అన్నెసెసరీ ఏమంటారంటే ఈగోస్తో, వీటితో, అహంకారంతో ఏంటంటే మనం అన్నది పోయి నువ్వు నేను దగ్గరే ఆగిపోతున్నారు చాలామంది. థ్యాంక్ యూ సో మచ్ విజయ మేడం. మీరు అన్నట్టుగానే అహంకారం, ఈగో, ఇండివిజువాలిటీ లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ వీటన్నిటితోనే చాలా బంధాలు అనేవి తెగిపోతూ ఉన్నాయి. అలా అని మన సెల్ఫ్ రెస్పెక్ట్ నిజంగానే మనం కోల్పోక్కర్లేదు. దాన్ని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేసుకోవాలో అది ఇంపార్టెంట్ అంటున్నాను నేను. అలా అని మనకంటూ ఒక ఆత్మాభిమానం ఉండకూడదని నేను ఎప్పుడు అనను, ఉండాలి కూడా. బట్ ఏది ఆత్మాభిమానం, ఏది అహంకారం, ఆ చిన్న గీత ఉంటుంది ఆ రెండిటికి, అది తెలుసుకోగలగాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ప్రీ మ్యారిటల్ వీటికి సంబంధించి కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే, ఈ ఎపిసోడ్స్ చూస్తున్న ఎవరైనా సరే కౌన్సిలింగ్తో పాటు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి, మాకు ఒక ఎపిసోడ్లో క్లారిటీ కావాలని మీరు అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.